హాయ్ అండి, హలో, వెల్కమ్ టు హెర్ క్రియేషన్స్. ఈ వీడియోలో వచ్చి ఫుల్ క్లారిటీగా బేబీ గర్ల్ యూనిఫామ్ కటింగ్ చూద్దాం. ఈ డ్రెస్ మెజర్మెంట్స్ వచ్చి 3 to 6 ఇయర్స్ వరకు సరిపోతాయి. మనం ఫ్రాక్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ మనం బాడీ లెంత్ 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 11కి మార్క్ చేసుకోవాలి. రిమైనింగ్ క్లాత్ మనకి బాటమ్ కుచ్చులకు సరిపోతుంది. బాడీ కోసం మనం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. బాడీ లూజ్ 22 ఇంచెస్ని బై 4 చేసుకోవాలి. బై 4 5.5 వస్తుంది. 5.5కి మనం 1.5 కలుపుకోవాలి. ఖర్చు కోసం 7 ఇంచెస్కి మార్క్ చేయాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 4.5, ఆర్మ్ హోల్ లెంత్ 4.5 తీసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ లెంత్. ఫ్రంట్ లెంత్ వచ్చేసి నెక్కి 3.5 తీసుకోవాలి. బ్యాక్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది షర్ట్ని బట్టి షర్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ షోల్డర్ నుంచి బాటమ్కి లెంత్ మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ పార్ట్, ఆ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కుట్టు దగ్గర నుంచి మనకి బటన్స్ కాజా పట్టి వరకు ఒకటి, అలాగే మిడిల్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఈ 3 పార్ట్స్ కూడా ఒకే సైజులో ఉంటాయి. తర్వాత బ్యాక్ సైడ్ షోల్డర్ ఇటు సైడ్ కుట్టు నుంచి అటు సైడ్ కుట్టు వరకు షోల్డర్ లెంత్ అనేది చూసుకోవాలి మనం. తర్వాత వచ్చి మనం బ్యాక్ లెంత్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బాటమ్ వరకు మనం తీసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఆర్మ్ హోల్ టు ఆర్మ్ హోల్ మెజర్ చేసుకోవాలి. అలాగే మిడిల్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ కూడా మెజర్ చేసుకోవాలి. షర్ట్ కటింగ్ కోసం ఓపెన్ ఉన్న సైడ్ మన సైడ్కి వచ్చేలా వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకుని కింద మనం బాటమ్ స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత మన లెంత్ ఒకసారి మెజర్ చేసుకుని మన లెంత్కి 1.5 ప్లస్ చేసుకోవాలి. ఖర్చు కలుపుకోవాలి. తర్వాత బటన్స్ పట్టీ కోసం మనం 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి షోల్డర్ 6 ఇంచెస్కి 1 మార్క్ చేసుకోవాలి. 11 ప్లస్ 1 ఇంచ్ అనమాట. 12కి హాఫ్ 6 కాబట్టి 6 ఇంచెస్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి మనం 6 ఇంచెస్కి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5, నెక్ లెంత్ 2 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ కోసం మనం 1 ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది యూనిఫామ్ లోపల ఉంటుంది కాబట్టి షర్ట్ కింద మనకి కర్వ్ అవసరం లేదు. ఫ్రంట్ ఆర్మ్ హోల్కి మనం జస్ట్ ఒక 1/4 ఇంచ్ లోపలికి కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గీసుకున్నట్టుగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసామో దాని పక్కనే బ్యాక్ పార్ట్ కోసం మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్కి 1.5 యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం షోల్డర్ ఎంతైతే ఉందో 6.5కి 1 మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ లూజ్ని బట్టి బ్యాక్ లూజ్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకోవాలి. బ్యాక్ లూజ్ అంటే మనం తీసుకున్నది ఆర్మ్ హోల్ టు ఆర్మ్ హోల్ తీసుకున్నాం కాబట్టి బై 2 చేసుకోవాలి. బై 2 చేసుకుని వచ్చిన దానికి మనం 1 ఇంచ్ ఖర్చు కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మొత్తం ఒకే పార్ట్ కింద కలుసాం కాబట్టి మనం బై 2 ఫోల్డ్స్ కింద కట్ చేస్తున్నాం కాబట్టి బై 2 చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద వేసి ఆర్మ్ హోల్ 2 ఒకే దిక్కున జాయింట్ అయ్యి ఇలా వేసుకుని మనం ఆర్మ్ హోల్ గీసుకుని కట్ చేసుకోవడమే. మిడిల్లో ఒక డాట్ పెట్టుకుంటే షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. తర్వాత హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఒక లైన్ గీసుకుని స్ట్రైట్గా హ్యాండ్ లెంత్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కలుపుకోవాలి మనం. 2 ఇంచెస్కి కింద హ్యాండ్స్కి పెద్ద బిగ్ బార్డర్ వస్తుంది కదా, సో మనకి 2 ఇంచెస్ కనేసి కలుపుకోవాలి. హ్యాండ్కి ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి మనం 2.5 to 3 తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ లెంత్ ఏమో 5 ఇంచెస్ తీసుకోవాలి. విత్ 6 ఇంచెస్, నెక్ 2.5, నెక్ లెంత్ 1.5 తీసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర 3.5 పెట్టుకుని కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.